నమస్కారం, మీరు చూస్తున్నారు మన్నెంలో న్యూస్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో పులి పశువుల మందపై దాడి చేసింది. ఈ దాడిలో 14 దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న యజమానులు చెల్లాచెదురుగా పడి ఉన్న దూడల మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తమ పశువులను బయటకు వదలటానికి కూడా భయపడుతున్నారు. పులి ఇంకా పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందనే సమాచారం రావడంతో అటవీశాఖ అత్యంత అప్రమత్తమైంది. పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీశాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ప్రధాన కార్యాలయం నుంచి ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్ నాగేశ్వరరావు, రాజమండ్రి నుండి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఎన్ రామచంద్రరావు సహా పలువురు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనే మకాం వేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మత్తుమందు ప్రయోగించి బంధించేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు అత్యంత సమీపంగా వెళ్లి అధికారులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా 6 ర్యాపిడ్ రెస్క్యూ టీంలు, 5 ప్రజా అవగాహన బృందాలు, 4 ట్రాంక్లైజింగ్ బృందాలు, 2 డ్రోన్ బృందాలు, 1 కేజ్ బృందం, 1 వన్యప్రాణి అంబులెన్స్ బృందం, అలాగే 19 హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్ల సహాయంతో పులి కదలికను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతుండగా సరైన అవకాశం దొరికిన వెంటనే మత్తుమందు ప్రయోగించి పులిని బంధించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ భారీ ఆపరేషన్ కోసం అటవీశాఖ 200 మందికి పైగా అధికారులు, సిబ్బందిని మోహరించింది. పులిని బంధించే వరకు విశ్రాంతి లేకుండా అన్ని వనరులను వినియోగిస్తూ అధికారులు పనిచేస్తున్నారు. ఇదిలా ఉండగా గంగంపాలెం గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరించింది. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతున్నాయని అటవీశాఖ స్పష్టం చేసింది. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పులి కలకలం ఇంకా కొనసాగుతుండగా పులిని ఎప్పుడు బంధిస్తారు, గ్రామస్తుల భయం ఎప్పుడు తొలగుతుంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన్నెంలో న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.